సింగిల్ మాలిక్యూల్ బట్ మల్టిపుల్ బెనిఫిట్స్ కీటోకొనజోల్ షాంపూ. దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫ్లేకీ అండ్ గ్రీజీ డాండ్రఫ్. సో కీటోకొనజోల్ ఆ గ్రీజీనెస్ మీద వర్క్ చేస్తుంది అండ్ ఆ ఫంగస్ని కంట్రోల్ చేస్తుంది. థస్ గివ్స్ ఆయిల్ ఫ్రీ అండ్ ఇచ్ ఫ్రీ స్కాల్ప్. స్కాల్ప్ అంతా ఇరిటేటెడ్గా, రెడ్గా, ఇన్ఫ్లేమ్డ్గా ఉందా, దానికి కూడా కీటో షాంపూ వర్క్ చేస్తుంది. ఫంగల్ ఓవర్ గ్రోత్ని కంట్రోల్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ని కామ్ చేస్తుంది. సో దానివల్ల కూడా మీకు సెబోరిక్ డర్మటైటిస్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ ఫాల్ డ్యూ టు డాండ్రఫ్ ఆర్ డిహెచ్టీ రిలేటెడ్, దానికి కూడా కీటోకొనజోల్ పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో డిహెచ్టీ బ్లాకింగ్ ప్రాపర్టీ ఉంటుంది. సో హెయిర్ ఫాల్కి ఇండైరెక్ట్గా బెనిఫిట్ ఇస్తుంది కీటోకొనజోల్ మాలిక్యూల్. ఫోర్త్ బెనిఫిట్ ఫంగల్ యాక్ని. హెయిర్ లైన్ దగ్గర, ఈ కార్నర్స్ ఆఫ్ ది నోస్ దగ్గర మీకు ఆయిల్ బిల్డప్ వల్ల ఫంగల్ యాక్ని వస్తుంది. దానికి కూడా కీటోకొనజోల్ వర్క్ చేస్తుంది. ఇట్ గివ్స్ క్లీనర్, కామర్ స్కిన్. ఇలాంటి కీటో షాంపూని ఎలా వాడాలి? వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ వాడితే సరిపోతుంది. రోజు వాడద్దు, ఎందుకంటే డ్రైనెస్ ఫ్లేరప్ అవుతుంది. అండ్ ఈ షాంపూ స్కాల్ప్ మీద ఒక 2 to 3 minutes ఆర్ 5 minutes వర్క్ చేయాలి. చేసేటప్పుడు కూడా ఇలాంటి ఏదైనా స్క్రబ్బర్ తీసుకోండి ఆర్ ఫింగర్ టిప్స్తో అయినా యూ జస్ట్ మసాజ్ ది స్కాల్ప్ సో దట్ ఫ్లేక్స్ ఆర్ గ్రీజీనెస్ గెట్స్ రిమూవ్. దట్స్ ఇట్. సో ఇలాంటి కీటోకొనజోల్ మాలిక్యూల్ వేరియస్ కాంబినేషన్స్లో వస్తున్నాయి. కానీ కాంబినేషన్స్ రికమెండెడా కాదా, ప్లెయిన్ కీటో సరిపోతుందా, ఇలాంటి వాటికి మీకు డౌట్స్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇన్బాక్స్లో నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.